స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చాలామంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పాలిటెక్నికల్, ఇంజనీరింగ్, రకరకాల కోర్సులు చదివేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. రేపు మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో రాయాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మీరు ఎలా సిద్ధపడాలి? నేను బాగా చదువుతాను, నాకు తెలిసిందే నేను రాస్తాను, ఎవరిని నేను అడగను, కాపీలు కొట్టను అనే ఒక దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం కోసమే నువ్వు ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచే నువ్వు జాగ్రత్తగా చదవాలి. అంతేగాని ఏముందిలే, ఎవరో ఒకళ్ళని అడుగుదాము, కాపీ కొట్టేద్దాం, ఆ తర్వాత వీలైతే నేను కూడా కాపీలు రాస్తాను అనే ఆలోచనలతో నువ్వు ఉన్నావంటే నువ్వు ఇంత వాక్యం విని కూడా వృధా అయిపోతున్నావు అని అర్థం. రేపు నువ్వు దొరికితే డిబార్ అవుతావు, నీ తల్లిదండ్రులకు అవమానం వస్తుంది, నేను సస్పెండ్ చేస్తారు కొన్ని సంవత్సరాలు చదవకుండా. ఏమైపోద్ది పరిస్థితి? అందుకనే పిల్లల స్టూడెంట్స్ కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం చేసే ఏ పనిలోనైనా సరే, మనం చేసే ఏ పనిలోనైనా దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండు. నువ్వు డ్యూటీకి వెళుతున్నావా? టైంకి వెళ్ళు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా? యథార్థంగా ప్రార్థన చేసుకో, నమ్మకంగా చేసుకో, నమ్మకంగా దేవుని వాక్యాన్ని చదువుకో. ఒక నమ్మకమైన మార్గాన్ని నువ్వు ఎంచుకో. అంతేగాని ఏదో మనుషుల కోసం భక్తి చేయొద్దు, ఎవరినో నమ్మించడానికి భక్తి చేయొద్దు. సేవకుడు నమ్మాలి నా భక్తిని నేను అనుకోబాకు, దానివల్ల ఉపయోగం లేదు. నీకు హృదయంలో ఎలాంటిది ఉండాలంటే, నమ్మకంగా నేను దేవుని పని చేయాలి. అది నీకు నువ్వే ఒక నిర్ణయానికి రావాలి. ఎవరి కోసమో చేయని అవసరం లేదు ఇక్కడ, దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడే మనం పాడాం, జీవనదిని నాలో ప్రవహింపచేయుమయా. జీవనదిని మనలో ఎలా ప్రవహిస్తుందంటే, మన హృదయంలో యథార్థత ఉండాలి, ఆటంకాలు ఉండకూడదు.